ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యము సూటిగా ఉంటుంది, స్పష్టంగా ఉంటుంది. అది నీ హృదయాన్ని తాకగలిగితే నీ హృదయం మార్పు చెందుద్ది. నేనేమి మాటలతో చెప్పట్లేదు ఈ మాట. చూస్తారా, అపోస్తుల కార్యములు 2వ గ్రంథం 41వ అధ్యాయంలో మీకు కనిపిస్తూ ఉన్నటువంటిది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యుల మీదకి పరిశుద్ధాత్ముడు వస్తే వారు పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారే పరిచర్య చేయడం ప్రారంభించారు, సువార్త ప్రకటించడం ప్రారంభించారు. ఆ సమయంలోనే పేతురు మొదటిగా లేచి అతి గంభీరంగా, అతి గట్టిగా ఆయన ప్రసంగించడం ప్రారంభించాడు. ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడు, అరే, మీరు చేసినటువంటి కార్యాన్ని బట్టి, ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చడం బట్టి ఆయన మీ కొరకు ఆయన చనిపోయాడు, ఆయనలో ఏ దోషం లేదు అని చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ దాన్ని వింటా ఉన్నారు. విని, అయ్యా మేము ఇప్పుడు ఏం చేయాలా అని పేతురుని అడుగుతూ ఉంటే పేతురు చాలా గొప్ప శక్తిమంతుడే ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఇప్పుడైనాను మీరు మారు మనస్సు పొందండి, ఇప్పుడైనాను మీ పాపాలు ఒప్పుకోండి, ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకోండి, మీ మీదకి పరిశుద్ధాత్ముడు దిగొస్తాడు అని ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ ఉంటే ఆ మాటలు విన్నారు. చూడండి, ఆ మాటలు విన్నారు. వినినటువంటి వారందరూ కూడా మార్పు చెందారు. వినినటువంటి వారందరూ కూడా మనస్సును మార్చుకున్నారు. వినినటువంటి వారందరూ కూడా హృదయాన్ని మార్చుకున్నారు. ఆ వాక్యం వారి హృదయాన్ని తాకింది, ఆ వాక్యం వారి హృదయాన్ని మార్చింది, ఆ వాక్యం వారి మనస్సును మార్చింది. ఆ రోజు ఆ వాక్యం అత్యంత శక్తివంతమైనటువంటి ఆ వాక్కు వారికి వినిపించంగానే సుమారుగా 3,000 మంది మార్పు చెందారు. 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. ఒకటే వర్తమానం. ఆ వర్తమానంలో ఉన్నటువంటి శక్తి 3,000 మందిని మార్చగలిగింది. అది అత్యంత శక్తి కలిగిన మాట, అత్యంత శక్తి కలిగినటువంటి వాక్కు. అది మార్పు చెందిన తర్వాత, వారి హృదయాలు మారిన తర్వాత, వారి మనస్సులు మారిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మార్పు చెందారో తెలుసా? ప్రపంచంలో ఎవడో మారని విధంగా వారు మారారు. ఏ విధంగా తెలుసా? వారు బాప్తిసం పొందిన తర్వాత వారు సంపాదించినటువంటి ఆస్తిని, వారి యొక్క స్థిరాస్తులను ఎవరికైతే లేవో వాడికి పంచిపెట్టారు. ప్రపంచంలో ఎవడో చేయలేడు. నువ్వు ఎంత గొప్ప విశ్వాసమైనా ₹1 కూడా తీయో. కానీ 3,000 మంది చేసింది ఏంటో తెలుసా? వారు మార్పు చెందాము, మా హృదయాలు మారాయి, మా బ్రతుకులు మారాయి. దానికి ప్రతిఫలంగా వారి జీవితాలు ఏ విధంగా మార్పు చెందాయో తెలుసా? వారు దేవునికి విధేయులుగా జీవించడానికి, దేవుని పోలినటువంటి బ్రతుకులు బ్రతకడానికి వారు ముందుకొచ్చారు. వారుకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా అక్కరగా ఉన్నటువంటి వారందరికీ పంచిపెట్టి ప్రతిరోజు దేవుని మందిరంలోకి వెళ్ళి ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ విధేయత కలిగినటువంటి వారుగా నిలబడ్డారు. వారిని మార్చింది ఏంటండి? వారి హృదయాలను మార్చిందేంటి? వారి మనస్సును మార్చింది ఏంటి అని అంటే అత్యంత శక్తి కలిగిన దేవుని వాక్కు. ఇంకొక విషయం చెప్పమంటారా? 14-16లో ఉంటుంది. లూదియా అనేటువంటి స్త్రీ, ఆమె ఓదా రంగును అమ్ముతూ తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆమె, పౌలు మాట్లాడుతుంటే ఆమె వింటూ ఉన్నది. దేవుడు ఏం చేశాడో తెలుసా? తన హృదయాన్ని తెరిచాడు. హృదయం తెరవబడింది, జీవితం మార్పు చెందింది. ఎలా మారింది? మారడానికి గల కారణం ఏంటి అని అంటే దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తన హృదయాన్ని సంధించాడు. తన హృదయం తెరుచుకున్నది.
దేవుని వాక్కు తన హృదయంలోనికి వెళ్ళింది, అది పనిచేసింది. అందును బట్టి ఆమె మారగలిగింది. దేవుని వాక్కు అంత శక్తివంతమైనటువంటి, ఆ శక్తివంతమైనటువంటి వాక్యాన్ని నీవు నేను గ్రహించగలుగుతూ ఉన్నామా? ఎంతో కాలంగా దేవుని యొక్క వాక్కును వింటా ఉన్నామే, ఎంతో కాలంగా దేవుని యొక్క వాక్కును మనం పఠిస్తూ ఉన్నామే. ఎన్ని సందర్భాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినలా? దేవుని యొక్క వాక్యాన్ని వినలా? ఎన్ని సందర్భాల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినలా? ఎప్పుడైనా దేవుని వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనల్ని తాకిందా? ఆలోచన చేయండి. మనం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు మనతో మాట్లాడట్లేదు. ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ కూడా చెవులు ఉన్నాయి. మీ చెవుల దాకా దేవుని వర్తమానం వస్తూ ఉన్నది, దేవుని వాక్కు వస్తూ ఉన్నది. ఎంతమంది దాన్ని గ్రహించగలిగేటువంటి స్థాయిలో ఉన్నారు? ఎంతమంది దాన్ని స్వీకరించగలిగేటువంటి స్థాయిలో ఉన్నారు?